ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో 20.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు బట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. శాంక్షన్ చేసి పనులు చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుందని ఈ పిప్పిరి గ్రామ ప్రజానికం ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక ₹1,00,000 అదనంగా వారికి యాడ్ చేసి 6 లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఇది ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఖర్చు కావాలి, అది ప్రజలకే ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మేము ఎదుర్కొన్నటువంటి మాకు చెప్పినటువంటి సమస్యల సమాధానంగా అలాంటి మాట ఇచ్చాము రాష్ట్ర ప్రజలకి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువకులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాదు, గ్రూప్ 1 పరీక్షల్ని ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాం. ఇప్పటికే కేవలం 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అందించాం. మరో 35,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి, అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి, సింగరేణి కాలనీస్లో ఉద్యోగాలకు సంబంధించి, ఇతరత్ర శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరం మొత్తం ఏ తారీఖు నాడు ఏ పరీక్ష జరుగుతుందో, ఏ తారీఖు నాడు ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ప్రకటించాం. ఆనాడు మాట ఇచ్చి వెళ్ళాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నటువంటి ప్రతి సందర్భంలో నన్ను ఈ ప్రాంత ప్రజానికం అడిగారు, చిక్మాన్ ప్రాజెక్ట్ మా చిరకాల వాంఛ, దీన్ని పూర్తి చేయండి అని. కొప్పి ప్రాజెక్ట్ మా చిరకాల వాంఛ, దాన్ని మొదలు పెట్టండి, పూర్తి చేయండి అని. త్రివేణి సంగమం కావాలని అడిగారు, పులిమడుగు ఆగు ప్రాజెక్టు కావాలని అడిగారు. కొమరం భీమ్ అడా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి కాలువలు పూర్తి కాకపోవటం ఇబ్బంది పడుతున్నాం, దాన్ని పూర్తి చేయండి అని అడిగారు. మిత్రులారా, నేను